ఆది మధ్యాంతరహితుడు, నిరాకారుడు, నిష్కలంకుడు, జటాజూటధారి, నీలకంఠుడు, త్రినేత్రుడు, శ్మశానవాసి, కైలాస నివాసి, త్రిశూలధరుడు అంటూ శతకోటి నామాలతో అంతులేని సద్గుణాలు కలిగిన ఆ పరమేశ్వరుడిని కొలుస్తూ ఉంటాము. స్వభావరీత్యా లయకారుడే అయిన బోలాశంకరుడు ఆ మహేశ్వరుడు. ఇలా వర్ణిస్తూ పోతే జీవితకాలం సరిపోదు. మన వేద పురాణ ఇతిహాసాలలో ఆ శివయ్య స్వభావం గురించి, ఆయన రూపురేఖల గురించి ఎంతో వివరణ ఉంది. అందులో స్వామి ఎక్కువగా నాగపామును మెడలో ధరించి, ఒంటికి పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా చితాభాష్మం పూసుకొని తిరుగుతాడని, లింగరూప ప్రియుడని తెలిసిందే. అసలు ఆయన నిజస్వరూపం ఎలాంటిది? ఆయన ఎంత ఎత్తు ఉంటాడు? ఆయనకి శివుడనే పేరు ఎలా వచ్చింది? అసలు ఆయన మానవ రూపంలో ఉంటాడా, లేక గ్రహాంతరవాసిలా కనిపిస్తాడా వంటి అనేక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవటానికి ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మానవ మేధస్సు ఎంత వృద్ధి చెందినా ఈ విశాల విశ్వాన్ని సృష్టించింది, నడిపించేది, అవసరమైతే లయం చేసే, పునఃసృష్టి చేసేది అంతులేని శక్తులు కలిగిన భగవంతుడేనని నమ్మక తప్పదు. ఆ నమ్మకానికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు జరిగాయని ఆధారాలతో సహా మన మహారుషులు వివిధ గ్రంథాలలో పొందుపరిచారు. ఈ సమస్త సృష్టిలో నిండి ఉన్న శక్తి స్వభావాన్ని బట్టి ఆ ఆదిదేవులను గుర్తించి వారి వారి స్వభావాలను గ్రంథస్థం చేశారు. అలా ఆదిదేవుడైన పరమేశ్వరుడు గురించి తెలుసుకొని యుగ యుగాలుగా మానవులు ఆరాధిస్తూ ఉన్నారు. ఈ ఆధునిక కాలంలోని ఆ పరమేశ్వరుడి స్వరూపం, స్వభావం గురించి చాలా మందిలో ఎన్నో సందేహాలు మెదులుతూ ఉంటాయి. అటువంటి సందేహాలకు సమాధానాలు మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో సృష్టీకరించబడి ఉన్నాయని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. దాని ప్రకారం ఆ పరమేశ్వరుడికి ఒక రూపం లేదని, ఆద్యంతయాలు లేని ఒక అపార శక్తి అని తెలుస్తుంది. సైన్స్ చెప్పినా, మన శాస్త్రాలు చెప్పినా ఆ అంతరిక్షం కోట్లాను కోట్ల గ్రహాలు, గ్రహ శకలాలు, నక్షత్రాలు, పాల పొంతలతో నిండి ఉంటుంది. అయితే ఇవన్నీ కలిపి చూసినా అంతేలేని అంతరిక్షంలో ఇవి కేవలం కొద్ది శాతాన్ని మాత్రమే ఆక్రమించుకున్నాయని, తగినదంతా ఏమీ లేని శూన్యమని తెలుస్తుంది. కానీ శూన్యంలా కనబడే ఆ ప్రదేశంలోని మానవ మేధస్సు కందని అపారమైన శక్తి దాగి ఉందని, ఆ శక్తిని శివశక్తి అని అంటారని వేదాలలో ప్రస్తావించబడింది. మన వేద పురాణ ఇతిహాసాలన్నీ కట్టుగదలుగా, పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసే కుహనా మేధావులకు చెంపపెట్టులా మన వేదాలలో ప్రస్తావించబడిన శివశక్తి స్వరూపానికి ఆధారాలను కనుగొన్న కొందరు శాస్త్రవేత్తలు మన నమ్మకమే వాస్తవమని ఒప్పుకున్నారు. ఏళ్ల తరబడి ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షం గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలోని నేటి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. దాని ప్రకారం అంతరిక్షంలోని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్రాలను మొత్తం కుప్పగా పోగేసినా ఇంకా అంతులేని శూన్యం ఎంతో ఉందని గుర్తించారు. అయితే అది ఏమీ లేని శూన్యం కాదని, అక్కడ కంటికి కనబడని ఏదో శక్తి ఉందని గుర్తించారు. అలా కంటికి కనబడిన శక్తులకు మన వారు కొన్ని పేర్లు పెట్టుకున్నారు. వాటిలో ముఖ్యంగా అణుశక్తి, విద్యుత్ శక్తి, అయస్కాంత తరంగాలు వంటివి చెప్పుకోదగినవి. ఆ కనబడిన శక్తులను గుర్తించి వాటి గుణగణాలను గురించి పాఠాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అయితే అంతులేని శూన్యంలో కనుగొనబడిన ఆ శక్తిని కొలిచే సాధనాలు తమ వద్ద లేవని, అసలు ఆ శక్తి ఏంటో తమకు తెలియడం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం రాయబడిన మన వేదాల్లో ఆ శక్తిని గుర్తించి దాని పేరు శివశక్తి అని సృష్టీకరించబడి ఉంది. ఇదిలా ఉంటే మన వేదాల్లో చెప్పబడిన ఈ తత్వాలు, తర్కాలు సామాన్యులకు సులభంగా అర్థం కావని గ్రహించిన మన మహర్షులు ఎన్నో ఏళ్లపాటు కఠోర తపస్సు చేసి ఆ స్వామిని శరణు వేడారు. దానికి సంతోషించిన ఆ పరమేశ్వరుడు మానవ రూపంలోని వారి మనోనేత్రాలకు దర్శనమిచ్చి ఆ రూపాన్ని ప్రతిష్ఠించి చరితార్థులు కమ్మని చెప్పినట్లు మన పురాణాలలో పేర్కొనబడింది. ఇదే క్రమంలో శివపార్వతుల కళ్యాణాన్ని పరిశీలిస్తే శివుడి రూపాన్ని గురించి స్పష్టంగా చెప్పబడిందని ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు. మన పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి పుత్రికైన సతీదేవి పరమేశ్వరుడిని అనుదినం కొలుస్తూ ఆయనను పెళ్లాడాలని అకుంఠిత దీక్ష బూనింది. ఆమె వాంఛితార్థం నెరవేర్చడానికి ఒకనాడు పరమేశ్వరుడు సతీదేవిని చేపట్టడానికి సపరివార సమేతంగా దక్ష ప్రజాపతి దగ్గరకు వచ్చాడు. ఒంటి నిండా చితాభస్మం పూసుకొని, మొల చుట్టూ అప్పుడే కాలం తీరి మృతి చెందిన ఏనుగు చర్మం చుట్టుకొని ఉన్న ఆయనను దక్షుడి భార్య చూసింది.
చితాభస్మంతో రక్తం కారుతున్న చర్మం చుట్టుకొని మెడలో నాగుపామును ధరించిన శివయ్యను ఆయన చుట్టూ వింత వింత శబ్దాలు చేస్తూ ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుతూ భయంకరంగా ఉన్న ఆయన పరివారాన్ని చూసి భయంతో సొమ్మసిల్లి పడిపోయిందామె. దానితో సతీదేవి శివుడిని ప్రార్థించింది. స్వామి, తమరు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ మీ తత్వం బోధపడిన మా అమ్మ మిగతా వారు మీ రూపాన్ని చూసి భయపడుతున్నారు. అందుకే నా కోసం ఈ ఒక్కసారికి మీ రూపాన్ని మార్చుకోండి అని ప్రార్థించింది. సతీదేవి కోరికను మన్నించి వెంటనే ఆ రూపాన్ని మార్చుకున్నాడు ఆ బోలాశంకరుడు. ముగ్ధ మనోహరమైన రూపం, అత్యంత దృఢమైన శరీరం, గుర్రం ఎత్తు లేదా ఇద్దరు స్త్రీల ఎత్తు కలిగి మగజాతిలోని అత్యంత సుందరమైన వ్యక్తిగా మన పురాణాలలో వర్ణించబడి ఉంది. పాదం నుంచి తల వరకు చూసుకుంటే గుర్రాల ఎత్తు 9 అడుగుల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి దక్షిణ భారతదేశ నివాసి. నాటి దక్షిణ భారత స్త్రీలు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేవారని తెలుస్తుంది. ఈ లెక్కన కూడా శివుడు మానవ రూపం ధరించినప్పుడు రమారమి 9 అడుగుల ఎత్తు, అత్యంత దృఢమైన శరీరంతో ఉన్నాడని రూఢి అవుతుంది. అంతేకాదు, శివ స్వరూపం గురించి ద్వాపర యుగంలో కూడా ప్రస్తావన ఉంది. ద్వాపర యుగ పురుషుడైన శ్రీకృష్ణుడు కంసవధ తర్వాత మధురను పాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోని జనులు ధర్మబద్ధంగా జీవించాలని, భక్తి మార్గంలో పయనించాలని చెబుతూ ప్రతిరోజు వారితో మమేకమై ఎంతో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఆ నృత్యం చూడ్డానికి 2 కళ్ళు చాలేవే కావని, అసలు వర్ణించనలవి కాదని చెప్పుకునేవారు. ఆ మాట ఆ నోట ఈ నోట పడి కైలాసంలో తపస్సు చేసుకుంటున్న శివుడి చెవులకు చేరింది. ఆ నృత్యం ఎలా ఉంటుందో కల్లారా చూడాలని భావించిన శివుడు యమునా నది సమీపానికి మానవ రూపంలో వచ్చాడు. ఆ నదీ తీరంలోని పడవ నడుపుకునే ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి తనను తీరం దాటించమని కోరాడు. 9 అడుగుల పొడవు, బలమైన శరీరంతో ఒంటి నిండా చితాభస్మలేపనం, చర్మాంబరధారి అయిన శివయ్యను చూసి ఆశ్చర్యపోయాడు ఆ పడవ నడుపుకునే వ్యక్తి. అంత వింత స్వరూపంతో ఎక్కడికి వెళ్తున్నారని అడిగాడు. దానికి కృష్ణుడు నృత్యం చూడటానికి వెళ్తున్నట్లు స్వామి చెప్పాడు. నువ్వు ఈ రూపంలో వెళితే ఎవరు నిన్ను లోపలికి రానియరు. అయితే కృష్ణ పరంధాముడి నృత్యం చూడాలని అంటున్నావు గనుక మా ఆవిడ బట్టలను ఇస్తాను. వాటిని ధరించి కాస్త సామాన్యమైన స్త్రీ వేషంలో అక్కడికి వెళ్ళు. నీకు వెంటనే ప్రవేశం దొరుకుతుంది అని చెప్పాడు. దానికి అంగీకరించాడు శివుడు. కానీ ఆ పడవ నడుపుకునే వ్యక్తి కడు బీదరికంలో ఉండటంతో అతని భార్య వద్ద తాను ధరించి ఉన్న ఒక్క చీర మాత్రమే ఉంది. పరోపకారమే మాధవ సేవ అని బలంగా నమ్మే ఆ భార్యాభర్తలు ఏమీ ఆలోచించకుండా శివయ్యకు సహాయం చేస్తానని చెప్పడంతో వెంటనే అతని భార్య గుడిసెలోకి వెళ్ళి తన ధరించి ఉన్న చీరనే విప్పి భర్త ద్వారా ఆ చీరను స్వామికి ఇప్పిస్తుంది. ఆ స్వామి దానం తీసుకుంటున్నట్లుగా ఆ చీరను స్వీకరించి అదే వస్త్రాన్ని ధరించి కృష్ణ పరంధాముడి నృత్యం చూడటానికి వెళ్ళాడు. అంత పేదరికంలోనూ లేదనకుండా వారు చేసిన సహాయానికి మెచ్చిన శివయ్య కరుణాకటాక్షలను పొంది ఆ భార్యాభర్తలు ఐశ్వర్యవంతులు అవ్వడమే కాకుండా అంత్యకాలంలో మోక్షాగతులు పొందినట్లుగా పురాణ విదితం. ఈ సంఘటన ద్వారా స్వామి స్వరూప వివరణ మరోమారు తెలియవస్తుందని పౌరాణికులు చెబుతున్నారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.